తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ సకాలంలో ఆరాధించడానికి చేరి వచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమటువంటి దేవుని వల్ల దేవుని యొక్క మాటలను మన హృదయాల్లో ఎల్లప్పుడూ నిలుసులాగున టైం పాస్ చేసేటటువంటి కార్యక్రమం కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా చెప్పబడుతున్నటువంటి అంశాల రూపంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం గ్రహించడానికి మన మనస్సులను సిద్ధం చేసుకుని ఈ మాటలను కలిసి ఆలోచన చేయడానికి ఈ యొక్క అంశాన్ని ఎన్నుకున్నాం. మొదటి వాడవ కడపటి వాడవ. నిజానికి ఈ యొక్క సందర్భాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు లోకంలో కొన్ని సంగతులు దీనికి సరిపోయే విధంగా మనం అప్పుడప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే లోక సంబంధమైనటువంటి మాటను తీసుకుని యేసు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని చెప్పాడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆనాటి తరం వేరే, ఆనాటి కాలం వేరే. ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క సామెత ప్రపంచం అంతా తిరుగుతుందని మనం అనుకోలేము. ఎలాంటి సామెత దీనికి సంబంధించింది లోకంలో తిరుగుతుంది అని అంటే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా దీనికి ఈ యొక్క సామెత నడుస్తుందని చెప్పడానికి వీలేదు. ఈనాడు మనం తెలుగు నేర్చుకున్నాం, తెలుగులో మాట్లాడుతున్నాం, తెలుగు వారం కాబట్టి తెలుగు భాషలో మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో కొన్ని సామెతలు దొరుకుతూ ఉంటాయి. కానీ ఇదే సామెత యేసు ప్రభువుల వారు జీవించినటువంటి కాలాల్లో ఇదే సామెత అక్కడ దొరుకుతున్నట్టుగా మనకు తెలియదు. ఎందుకంటే నేటికి దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సామెతలు వేరుగా ఉండవచ్చు. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, చిన్నవాడు గొప్పవాడు అవ్వచ్చు, గొప్పవాడు చిన్నవాడు అయిపోయేటటువంటి పరిస్థితి కూడా అవ్వచ్చు. మనకు తెలుసు కదా, ఆ మధ్య కాలంలో వచ్చినటువంటి భూకంపాలు, వరద బీభత్సాలు, వీటన్నిటి వెనుకాల మనం ఆలోచించగలిగితే నిజంగా ఎంత ధనవంతుడైనా కూడా ఒక రాత్రికి రాత్రి అతను ఏమైపోతున్నాడు అని అంటే కటికి బీదవాడిగా అయిపోతున్నాడు. నిన్నే టీవీలో వస్తున్నటువంటి ఒక న్యూస్, అమెరికాలో ఒక రాష్ట్రంలో జరిగినటువంటి మరణకాండం, లాస్ ఏంజల్స్, రైట్, 2 రాష్ట్రాల్లో అగ్ని అనేటటువంటిది ఎంత బీభత్సం చేసింది అని అంటే, ముఖ్యంగా ధనికులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లులు సైతం కాల్చేసింది. నిజంగా అంటే ఎంత వేడి ఉన్నటువంటి ప్రాంతాలు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారి ఇళ్ల గురించి కూడా వాళ్ళు రాస్తున్నారు. ఇక్కడ పలానా సినిమా యాక్టర్ ఉండే ఇల్లు, పలానా అంటే ముఖ్యమైనటువంటి మంత్రులుగా లేకపోతే ప్రధానమంత్రులుగా అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువుల పేర్లు కూడా రాస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క గృహాలను మనం ఆలోచన చేసినప్పుడు అవి చాలా విలాసవంతమైనటువంటి గృహాలు. మనలాగా చిన్న దేశం కాదు అది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటే స్టేట్స్ అనమాట. ఒక్కొక్క ఇల్లు కూడా దాదాపుగా కొన్ని ఎకరాల్లో కట్టబడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. అలాంటివి ఒక్క రోజులోనే ఏమైపోయాయంటే బూడిదగా మారిపోయినటువంటి సందర్భాలు. నిజానికి ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నటువంటి వారైనా కూడా ఆ క్షణానికి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని కూడా బయటకు తీసుకొని వచ్చే పరిస్థితి లేకుండా ఇల్లు తగలబడి, అంటే అప్పటి వరకు గొప్పవాడుగా ఉన్నటువంటి వాడు ఆ ఒక్క అగ్ని కీలకమైనటువంటి ఆ దుర్ఘటన జరిగిన తర్వాత ఏమైపోయాడు అని అంటే అందరిలాగే పేదవాడు అయిపోయాడు. చూసారా? అంటే లోకంలో ఇలాంటివి జరుగుతున్నాయని అంటే అవును జరుగుతున్నాయి అన్న సంగతి మనకు తెలుసు. కొన్నిసార్లు కూడా చూడండి, మనకంటే మనం నిత్యము ప్రయాణం చేసేటటువంటి రైళ్లు మన ప్రాంతాల్లో తిరుగుతున్నా, ఉదాహరణకి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి ఒక ట్రైన్ మనకి దర్శనం ఇస్తుంది. అక్కడ ఎక్కినటువంటి ఆ రైల్లో ఎక్కినటువంటి బోగి ఇంజిన్ వెనకాల ఉంటుంది. ఒకవేళ బహుశా మనం ఎక్కేటప్పుడు వైజాగ్ లో ఎక్కేటప్పుడు ఇంజిన్ వెనకాల ఉన్నటువంటి బోగియే కదా నేను ఎక్కిందని ఒకవేళ నువ్వు అనుకుంటే, నిద్రపోయి కాస్త హైదరాబాద్ లో దిగేటప్పటికి అది లాస్ట్ బోగిగా ఉంటుంది, చివరి బోగిగా ఉంటుంది. ఇది నేను ఎక్కేటప్పుడు ఇంజిన్ తర్వాతనే కదా నా బోగి అని ఒకవేళ నువ్వు అనుకుంటే మధ్యలో ఏదో జరిగిందన్నమాట. ఏం జరిగిందంటే విజయవాడకు వచ్చేసేటప్పటికి ముందున్న ఇంజిన్ కాస్త
విడిపోతుంది. వెనకాల ఉన్నటువంటి ఆ బోగికి అటుపక్క నుంచి ఒక ఇంజిన్ వచ్చి తగులుకుంటుంది. అప్పుడు ఆ ఇంజిన్తో హైదరాబాద్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మొదటి వారు అనుకున్నటువంటి వారు ఏమైపోతున్నారంటే కడపటి వారు అయిపోతున్నారు. కడపటిగా ఉండేటటువంటి వారు మొదటి వారు అయిపోతున్నారు అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలు నిత్య జీవితంలో మనం ఎప్పుడైతే వీటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటామో, ఇలాంటి సందర్భాలే ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయిస్తే దేనికోసం రాయించుంటాడు? ఎన్నో సందర్భాలు నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మన కొరకు రాసినటువంటి సందర్భాలు చాలా మనకి దర్శనం ఇస్తాయి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అలా పరిశుద్ధ గ్రంథంలో కూడా అలా జరుగుతాయని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తాం. అంటే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి అవుతారు అనేటటువంటి ఇలా జరుగుతుంది అని తెలిసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే బైబిల్లో కూడా ఇలాంటి సందర్భాలే జరుగుతుంటాయా? లోపల అంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్న సంగతి మనం విన్నాం. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం వారిని. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అంతకు ముందు రానప్పుడు వాడు గొప్పవాడుగా ఉన్నాడు, వచ్చిన తర్వాత పేదవాడు అయిపోయాడు. రాత్రికి రాత్రి అతను కూడా ఒక ప్లేట్ తీసుకుని లైన్లో నిలబడినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. సో ఇలాంటి సందర్భాలే నిజంగా మనం బైబిల్లో కూడా కనిపించినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అప్పుడప్పుడు కూడా చూడండి, బాగా చదివినటువంటి వాడు ఫెయిల్ అవడం, బాగా చదువు లేనటువంటి వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం అనేటటువంటి జరుగుతుంటుంది. ఇవి విన్నారా లేకపోతే చూసారా? అసలు ఆడు వేస్ట్ అండి అని అనుకున్నవాడు కొన్నిసార్లు బాగా చదువున్నటువంటి వాడు కూడా మా బిడ్డ ఫెయిల్ అవుతాడే అనుకున్నాం సార్, కానీ ఆడు ఫస్ట్ మార్క్ ఎలా వస్తుంది ఎప్పటికీ మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఎప్పటికీ మాకు అర్థం కాదు. అంటే మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. ఇది మన జీవితంలో జరుగుతున్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఇది నిజమే అని ఒకవేళ మనం అనుకుంటే, ఇలాంటి సందర్భాలనే తీసుకుని నిజంగా దేవుడు మన కొరకు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనం ఆలోచించగలిగితే అసలు గ్రంథంలోకి వెళ్ళి ఏం జరుగుతుంది ఆ సందర్భాల్లో అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుని చదవగలిగితే, ఒకసారి మత్తయి రాసిన సువార్తలోకి వెళ్ళి 19వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 30వ వచనం, మొదటి వారు అనేకులు, కడపటి వారు మొదటి వారు అనేకులు ఏమైపోతారంట? కడపటి వారు కడపటి వారు అవుతురు. కడపటి వారు మొదటి వారు, కడపటి వారు మళ్ళీ ఏమైపోతారంట? మొదటి వారు అవుతారు. మొదటి వారు అవుతారు. ఇందులో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఇందులో మొదటి వారు ఎవరు? మొదటగా నిలబడినటువంటి వాళ్ళ అందరూ లైన్లో నిలబడి మొదటి వారా? అలా కాదనమాట. అలాగని చెప్పి కడపటి వారు ఎవరు? మొదటి వారు కడపటి వారు ఎలా అవుతున్నారు? అలాగని చెప్పి కడపటి వారు మొదటి వారు ఎలా అవుతున్నారు? అంటే ఇది ఏమన్నా ఒక ట్రైనే ఒక ప్రయాణం అనుకుంటే ఏమైనా భోగి మారడం వల్ల మొదటి వారు చివరి వారు మొదటి వారుగా అవుతారా అని అంటే కాదు. ఇదే సందర్భాన్ని గురించి, ఇదే మాటల గురించి మళ్ళా ఎక్కడెక్కడ రాయబడిందో మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 28, 29, 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 13వ అధ్యాయము లూకా రాసిన సువార్త. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు, దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచున్నప్పుడు, మీరు ఏడ్చుచు పండు కొరుకుదురు, మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అవుతారంట. మొదటి వారిలో కొందరు కడపటి వారు అవుతారంట. అంటే ఇప్పుడు ఏమైపోయింది? జీవితాలు మారిపోతున్నాయా? అవును, జీవితాలు మారిపోతున్నాయి. ఎలా మారుతున్నాయి జీవితాలు? మొదటి వాడేమో కడపటి వారుగా అయిపోతున్నారు, కడపటి వారు కాస్త ముందు లైన్లోకి వచ్చి కూర్చునేస్తున్నారు. సో ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఒక దగ్గర రాయిస్తే మీకు అర్థం కాదని అనేక చోట్ల ఈ సందర్భాన్ని గురించి మనకి రాయబడినట్లుగా మనకు అర్థం అవుతుంది. ఒకసారి మళ్ళా మనం చదువుకున్నటువంటి లేఖన భాగమైన మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం
మొదటి 16 వచనాల్లో మనకి కనిపిస్తున్నటువంటి అద్భుతమైన ఉపమానం మనకి చాలా సార్లు మనం చదువుకున్నాం. చాలా చక్కగా మనకు అది అర్థమైపోతుంది. అంటే ఇక్కడ 16వ వచనంలో ఆయన చెబుతూ ఇదే విషయాన్ని మళ్ళా ఇక్కడ ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. అంటే ఏదో ఒక సందర్భాన్ని తీసుకుని ఆ సందర్భం తాలూకు సంబంధించినటువంటి విషయ సమాచారాన్ని ఇక్కడ యేసుప్రభుల వారు లాస్ట్ లో ఒక ట్యాగ్ లైన్ లాగా దీనికి యాడ్ చేస్తున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. మనకు తెలుసు కదా, పొట్టి జక్కకి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఇతడును అబ్రహాము కుమారుడే మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంటే లోపలికి నశించిన దానిని వెదకి రక్షించుటకు అన్న పదం కనిపిస్తుంది. అంటే ఆయన ఎందుకు వచ్చాడు అన్న సంగతి గురించి అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశానికి దానికి సంబంధం లేదు. అయినా కూడా యేసుప్రభుల వారు లోకానికి ఎందుకు వచ్చాడు అన్న సంగతి గురించి ఒక లైన్ లో అక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అందువల్ల ఇక్కడ మొదటిగా ఉండేటటువంటి వారు కడపటి వారుగా అయిన వారు ఎవరు? సో మొదటగా ఉన్నటువంటి వారు కడపటి వారుగా అయినటువంటి వాళ్ళు ఎవరు? కడపటి వారుగా ఉండి మొదటి వారుగా అయిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళెవరో తెలియాలి, వాళ్ళెవరో కూడా మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడే మనం ఈ మొదటి వారంలో ఉన్నామా లేకపోతే కడపటి వారంలో ఉన్నామా, అసలు మన స్టేజ్ ఏంటి, మన స్టేటస్ ఏంటి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకునే దానికి ఇది వీలవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక పాఠాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు దానిని మన జీవితంలోకి అన్వయించుకుంటేనే, అలా అన్వయించుకోవడానికే దేవుడు అద్భుతమైనటువంటి సందర్భాలు మన కొరకు రాయిస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ప్రతి వచనాన్ని మనం ఆలోచన చేయాలి. ఊరికే రాయడు కదా, పరిశుద్ధాత్మ ప్రేరణతో దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనం అన్న పదం మనకు ఉపయోగించబడినప్పుడు ఇక్కడ రాస్తున్నటువంటి ప్రతి మాట ఏదో టైం పాస్ నువ్వు మాట్లాడుకునే దానికి కాదు. మన టైం బాగుపడాలని దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను మనకు పొందుపరుస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ ఈ చెప్పబడినటువంటి ఈ ఉపమానాన్ని కొంచెం పక్కన పెడితే అసలు ఈ మొదటి వారు ఎవరు, కడపటి వారు ఎవరు, మొదటి వారు ఎందుకు కడపటి వారు అయ్యారు, కడపటి వారు ఎందుకు మళ్ళా మొదటి వారు అయ్యారు, వాళ్ళెవరు అన్న సంగతిని మనం ఆలోచించగలిగితే ఇప్పుడు మొదటి వారు ఎవరు మనం లేఖనాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. అదే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలను మనం ఆలోచించగలిగితే యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. అది ఎక్కడికి వెళ్తున్నాడు? అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడదు గాని సమరయుల ఏ పట్టణంలోనైనాను మీరు ప్రవేశించవద్దు. ఇశ్రాయేలు వంశంలోని ఇశ్రాయేలీల వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నశించిన గొర్రెల యొద్దకే అంటే స్పెసిఫిక్ గా ఒక జాతిని గురించి మాట్లాడుతున్నాడు, ఒక జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు. యేసు ప్రభుల వారి ద్వారా తనతో పాటుగా ఉన్నటువంటి శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తూ, నేను ప్రతిసారి వెళ్ళడం రావడం అనేటటువంటి కార్యక్రమం కాదు, మీరు కూడా ఇప్పుడు బయలుదేరాలని చెప్తున్నాడు. అందుకనే కదా ప్రతిసారి వాక్యాలు నేనే చెప్పడం అనే కార్యక్రమం కాదు, కానీ మనలో కూడా కొంతమంది బోధకులు అవ్వాలన్న ఆలోచనతో ప్రతి బుధవారం వాళ్ళకి ఏం చేస్తున్నాము, కొంత అవకాశాలు మనం ఇస్తున్నట్లుగా మనకు మన కార్యక్రమంలో మనం చూసుకోవచ్చు. అలాగే యేసు ప్రభుల వారు కూడా శిశువుల్ని ఇప్పుడు ఓన్గా పంపిస్తున్నాడు. ఓన్గా పంపిస్తూ ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులు అన్న పదం ఉందా? ఇశ్రాయేలీయులు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. అంటే ఇక్కడ గొర్రెలన్న పదం ఇశ్రాయేల్కి సంబంధించింది, నశించిన ఇశ్రాయేల్ అన్న ఇశ్రాయేల్ దగ్గరకే అన్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాదు. ఎందుకు వాళ్ళని అలాగూ పంపిస్తున్నాడు అని అంటే ఇక్కడ మొదటి వారు అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలీయులు. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోకమందుండుట చూచి, లేకపోతే నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉండుట చూచి అన్న పదం మనకి ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలు. అంటే అక్కడికి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ సంతతి వారైన మీరు కూడా కడపటి వారు అయిపోతున్నారన్న పదం వాడినాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ మాటలో నశించిన ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకే పొమ్మని చెప్తున్నాడు.
నశించిన గొర్రెల యొద్దకే పొమ్మని చెప్తాడు. నశించిన గొర్రెలు అన్ని దగ్గరలా ఉంటాయి, బట్ ఇశ్రాయేలీలలో అనే పదం వాడతాడు. అంటే స్పెసిఫిక్ గా మీరు ఎక్కడికి వెళ్లి వాక్యం చెప్పాలంటే నశించిన ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళాలి అన్నాడు. అంటే పరలోక సంబంధమైనటువంటి ఆ లోకానికి భూలోకంలో దేవుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక జనాంగం ఉంది, ఒక వంశాల యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారనమాట. వాళ్ళకే ఇప్పుడు పరలోకం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకనే నశించిన ఇశ్రాయేల్ వంశాల యొద్దకే మీరు వెళ్ళండి అనేటటువంటి పదం వాడతాను. ఇంకా మనకు ఆలోచించగలిగితే ఈ మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 7వ అధ్యాయము 26. ఆ స్త్రీ సురోఫెనికయ వంశం మందు పుట్టిన వంశమందు పుట్టిన గ్రీసు దేశ. ఎందుకు ఆ స్త్రీని గురించి ఎంత పెద్ద ఇండికేషన్ అవసరమా మనకి? అవును, మనకు అవసరం కాబట్టి ఈ పదం రాయించాడు. ఆ స్త్రీ అని ఆ స్త్రీ పేరు రాయలేదు, ఆమె ఎక్కడికి సంబంధించిందో రాసినాడు. ఎక్కడికి సంబంధించిన ఆమె? సురోఫెనికయ వంశము అందు పుట్టిన గ్రీసు దేశం. అంటే ఈ ఊరు ఇజ్రాయెల్ దేశం కాదా? ఈ వంశం ఇశ్రాయేల్ గోత్రాల్లో ఒక గోత్రం కాదా? కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఈమె యేసు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు యేసు దగ్గరకు వచ్చి ఆమె తమ కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను. అదిగో ఇక్కడ ఏ సంగతి చెప్తాడు? పిల్లలు మొదట తృప్తి పొందవలెను. పిల్లల రొట్టె తీసుకొని అప్పుడప్పుడు చూడండి, మనం కూడా భోజనాలు చేసేటప్పుడు కొంచెం దారిని పోయే వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడిన తర్వాత మనం ఏం చెప్తామంటే, ముందు వీళ్ళని తినేవ్వండి, మిగిలితే మీకు అన్న పదం వాడతామా? లేకపోతే ముందు ఈయనకి ఇవ్వండి అని చెప్పి పంపిస్తామా? మనం భోజనం చేసేటప్పుడు కూడా దారిని పోయేటటువంటి వాళ్ళని ఎవరిని పిలిచి ముందుగా వాళ్ళకి వడ్డించాం. ముందు మా వాళ్ళు తినేవ్వండి, మిగిలితే మీకు ఇస్తాం అని వాళ్ళని కొంచెం పక్కన నిలబడాలి. అలాగే యేసుప్రభువు వారు కూడా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దయ్యం పట్టినటువంటి నీ కుమార్తెను నేను వదిలించడం నాకు ముఖ్యం కాదు, నాకు ముఖ్యం ఎవరు? పిల్లలు అన్న పదం వాడుతున్నారు. పిల్లలు అంటే ఆమెను చూసి పిల్లలు మొదట తృప్తి పొందవలెను. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నడా? అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఇక్కడ పిల్లలు ఎవరు? ఇశ్రాయేలీల జనం. అంటే మొదట పిల్లలు తృప్తి పొందాలి. గ్రీసు దేశస్తురాలైన సునేకేఫియా వంశం నుంచి నువ్వు కాదు అన్నాడు. అంటే నీకు దీనికి సంబంధం లేదు. మొట్టమొదటిగా నేను తెచ్చిన ఈ పొళ్ళు ఎవరికి అంటే ఇశ్రాయేల్కే. అంతే కదా, ఇంటికి మనం పొళ్ళు తీసుకొస్తాం బజార్ నుంచి వచ్చినప్పుడు. మన పిల్లలతో పాటుగా పక్కింటి పిల్లలు కూడా మన పిల్లలతో ఆడుతున్నారు అనుక, ఈడు పరిగెత్తినంత స్పీడ్గా ఆడు పరిగెత్తాడు. ఎందుకు? ఆడికి ఇవ్వమన్న సంగతి ఆడికి తెలుసు. ఎందుకు? మొట్టమొదటిగా ఎవరికి ఇస్తాము? మన పిల్లలకే ఇస్తాం. మన పిల్లవాడు ఏదైనా తిని మిగిలితే ఆడికి ఇస్తాడేమో కానీ మొట్టమొదటిగా నువ్వు రారా నాన్న అని చెప్పి ఆడి చేతిలో మనం పెట్టాం. పక్కింటి వాడి పిల్లలకి అలా చేయాలి. అలాగే యేసుప్రభువు వారు కూడా చెప్తున్నారు, ఇక్కడ నువ్వు గ్రీసు దేశస్తురాలి, బట్ నా దగ్గర ఉన్నటువంటి ఈ అమూల్యమైనటువంటి అద్భుతం లేకపోతే సూచిక్రియ ఇప్పుడు మొట్టమొదటిగా నేను ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చి నేను సంతృప్తి పరచాలవా అని అంటే ఇశ్రాయేలీలకే అని చెప్తున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అందుకు ఆమె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేసేటటువంటి రొట్టె ముక్కలు కూడా తినడు కదా అని ఆయనతో చెప్పారు. సరే, ఒక ఈ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి ముఖ్యమైన పిల్లలు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇంతకుముందు చదువుకున్నటువంటి వాక్యంలో నశించిన ఇశ్రాయేలు గోత్రముల్లో నశించిన వారి యొద్దకే మీరు వెళ్ళండి అంటే అక్కడ కూడా మనకు కనిపిస్తున్న స్పెషల్ జనాంగం ఎవరు? ఇశ్రాయేలీలే. ఇక్కడ యేసుప్రభువు వారి మాటలో కనిపిస్తున్నటువంటి మొదటి వారి, అందుకని మొదటి వారి లెక్కలు ఇప్పుడు ఎవరు చేర్చాలి? మనం ఇశ్రాయేలీని చేర్చాలి. ఇంకా చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 44వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం
44వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూచి యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు చెప్పిన వాటికి అడ్డము చెప్పేది. అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు జనాలు? మరుసటి విశ్రాంతి దినం అంటే అక్కడ శనివారం అనుకోండి, మనకి ఇప్పుడు ఆదివారం అనుకోండి. ఇప్పుడు ఆదివారమున జనాలు ఎంతమంది వచ్చేసినారో చాలా మంది. దేంద్రా ఇన్ని చర్చిలు ఉండగా ఎలా చర్చికి జనాలు నిండిపోతున్నారు అనుకుని కొంతమంది అక్కడ నిలబడేసి వాక్యం చెప్పేవాడిని ఏం చేస్తారు? దూషిస్తున్నారు, తిడుతున్నారు. అంతేనా? ఆ తిట్టే వాళ్ళు ఎవరు? యూదులు. అంటే యూదులు అంటే ఇశ్రాయేలు, అంటే మొదటి వారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యూదులన్నా, శాస్త్రులన్నా, పరిచయులన్నా వీళ్ళందరూ ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులన్నా వీళ్ళెవరు? ఇజ్రాయిల్ అనేటటువంటి వాళ్ళు మొదటి వారు అన్న ఆలోచన మీరు పక్కకు తొలగించుకోబాకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, జన సమూహమును చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అర్థము చెప్పిరి. ఇప్పుడు పౌలును అప్పుడు బర్నబాయు పౌలు ధైర్యముగా ఇట్లా అన్నారు. ఎట్లా దేవుని వాక్యము మొదట అంటే మొదట అన్న పదం ఎందుకు వాడారు ఇక్కడ? మీరు మొదటి వారు రా అని చెప్తున్నాడు. మొదటి వారు మీరు కాబట్టి మొదట చెప్పుట ఆవశ్యకమే, మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దాన్ని ఏం చేశారు? అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుందా? మొదటి వారు ఇశ్రాయేలీలే. కారణం, మొదటగా దేవుడు అబ్రహామును ఎంచుకున్నాడు, అబ్రహాం తర్వాత ఇస్సాకును ఎంచుకున్నాడు, ఇస్సాకు తర్వాత యాకోబును ఎంచుకున్నాడు, యాకోబు తర్వాత వచ్చినటువంటి యాకోబు వంశస్థులైన 12 గోత్రాల మనుషులైనటువంటి ఇజ్రాయిల్ అనేటటువంటి వారు. అందుకనే తన పిల్లలని తానే దేవుడు ప్రకటించుకున్నట్లుగా కూడా మనకు తెలుసు. అంటే దేవుడు మీరు నా పిల్లలు అనేటటువంటి, ఇప్పుడు మొదటి వారు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీలు అని మనకి అర్థమయ్యే విధంగా రాశాడు అన్నమాట. కాబట్టి పౌలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. మొదట మీకు అన్నాడు, మొదట మీకు దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినా కూడా మీరు ఏం చేశారు? అది త్రోసివేసిరి అన్న పదం ఉందా? ఇప్పుడు మొదటి వారుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఫస్ట్ ఛాన్స్ దేవుడు వారికే ఇచ్చాడా? వాళ్ళకే ఇచ్చాడు దేవుడు మొదటి ఛాన్స్. పౌలు కూడా అదే చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు మొదటి వారు కూడా ఎక్కడ మనకు కన్ఫ్యూజ్ లేకుండా కూడా మొదటి వారు కూడా మనకు అర్థమైపోయింది. వాళ్ళు ఇశ్రాయేలీలు అంటే యాకోబు సంతతి వాళ్ళు, వాళ్ళ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు అనేటటువంటి వాళ్ళ గురించి మనకు బాగా తెలుసు. ఇప్పుడు కడపటి వాళ్ళు ఎవరు? ఈ సంగతిని కూడా మనం జ్ఞాపకం చేస్తాం. కడపటి వాళ్ళు ఎవరో కూడా ఒకసారి మనం చూద్దాం. అదే అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 15వ అధ్యాయము 16. తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును. ఎవరంట? మనుష్యులలో అన్నాడు. చూసారు అక్కడ? మనుష్యులలో మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడును. మనుష్యులలో కడమవారు అన్న పదం కనుక ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? మనుషులలో కడమవారు అంటే ఎవరు? మనుషులలో కడమ. ఇజ్రాయెల్ కూడా మనుషులే, కానీ వాళ్ళు మొదటి వాళ్ళు. ఇప్పుడు మనుషులలో కడమవారంటే ఇశ్రాయేలు కానివాడు అనమాట, అన్ని జనులు. పాయింట్ అర్థం. ఇప్పుడు కడమవారు అంటే అన్ని జనులు. సో మొదట మీరు అంటే ఇశ్రాయేల్ మొదట పిల్లలు తృప్తి పొందాలి. కడమవారు అనేటటువంటి అన్ని జనులైనటువంటి వాళ్ళు తర్వాత తృప్తి పొందాలి. ఇది కాన్సెప్ట్. కానీ ఇక్కడ మొదటి వారు ఏమైపోతున్నారు? కడమవారు అయిపోతున్నారు. కడమవారు ఏమైపోతున్నారు అంటే మొదటి వారు అయిపోతున్నారు. కాబట్టి మొదటి వారు అనేటటువంటి అర్థంతో ఒకసారి మళ్ళీ 19వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మొదటి వారు అనేకులు. ఇప్పుడు మొదటి వారు ఎవరు? అదే మనం మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు అన్నాడు. అంటే ఇక్కడ మొదటి వారు అనేటటువంటి ఇశ్రాయేల్ గురించి మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేల్ ధర్మశాస్త్రమును
వాగ్దానాలు ఇవన్నీ కూడా ఎవరివి? ఇశ్రాయేలువే. అది వారివి వాగ్దానాలు, ధర్మశాస్త్రం వీళ్ళదే. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్లో మనం ఆలోచించగలిగితే ఇశ్రాయేల్లో ఎవరున్నారంటే ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ఇంకా ఎవరున్నారు? పరిసయ్యులు, సద్దూకాయలు ఉన్నారు. వీళ్ళంతా ఎవరే అంటే మొదటి వారు అన్న సంగతి మనం చెప్పవచ్చు. ఇప్పుడు యేసు ప్రభుల వారితో ఉన్నటువంటి శిశువులు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు శిశువులు నిజంగా వీళ్ళు యేసుతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు పరిచర్యలో ఉన్నవారు కాబట్టి, అంటే యేసుతో పాటు ఉన్నటువంటి ఈ 12 మంది కూడా వీళ్ళెవరు? అంటే వీళ్ళని లేదు. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఎన్నుకున్న ప్రదేశమే తండ్రి అయినటువంటి దేవుడు యెరూషలేము ప్రాంతానికే పంపించాడు. అనేది భూమికి మధ్యలో ఉంది, మనకు తెలుసు. అది అక్కడ దేవుని పరిచర్య ప్రారంభమైతేనే భూదిగంతాల వరకు వెళ్తుందన్న సంగతి తెలుసు. కాబట్టి ఈ 12 మంది కూడా ఎవరు? ఇశ్రాయేలీలే కదా. అప్పుడు ఈ ఇశ్రాయేల్ అనేటువంటి ఈ 12 మంది కూడా మొదటి వారా? ఊరికి అనుకున్నాం, అంటే గోత్రాన్ని బట్టి వీళ్ళు మొదటి వారే. కానీ వాళ్ళకు ఉన్నటువంటి గ్రేడ్స్ ఉన్నాయే, శాస్త్రులు, శిష్యులు, వేరే చేయండి, ధర్మశాస్త్రోపదేశకులు, యేసు ప్రభుతో ఉన్న శిష్యులు కంపేర్ చేయండి ఒకసారి. పరిసయ్యులు, సద్దూకయ్యులు, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాళ్ళు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలే కాదంటలేదు. బట్ యేసుతో పాటు ఉన్నటువంటి శిశువులు వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే. ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళకి వేరియేషన్ ఉందా? ఇశ్రాయేలీలో మొదటి వారు శాస్త్రులు, అంటే మొదటగా ఉన్నటువంటి ఆ పదం. అందుకనే కదా మీరు ఏదైనా విందుకు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు అని చెప్తున్నాడు యేసుప్రభుల వారు. వాళ్ళే విందులలో ప్రధానమైనటువంటి భాగాన్ని మీరు కావాలని కోరు, అంటే మొదటి కుర్చీ నీదని అనుకుంటావు కదా, అలా చేయడానికి వీల్లేదా అన్నట్టు. అంటే వీళ్ళు మొదటి వారిని చెప్పుకోవడానికి వీళ్ళ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. శాస్త్రి, పరిచయులు అనేటటువంటి వీళ్ళ యొక్క కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. బట్ యేసుప్రభుల వారి శిష్యుల కార్యక్రమాలు చాలా తక్కువగానే వాళ్ళతో పోల్చుకుంటే. అంటే శిష్యులైనటువంటి వీళ్ళు యేసుతో పాటుగా ఉన్నటువంటి పరిచర్యలో ఉన్న కారణాన్ని బట్టి మొదటి వారైనటువంటి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రకులైనటువంటి మొదటి వారు నిజంగా ఏమైపోతున్నారంటే ఆ స్థాయి నుంచి పడిపోతున్నారు. శాస్త్రులు పడిపోతున్నారు, పరిచయులు పడిపోతున్నారు, ధర్మశాస్త్రోపదేశకులు పడిపోతున్నారు. అందుకనే కడమవారైన అంటే అపోస్తులైనటువంటి శిష్యులు 12 గోత్రాలకు ఎలాంటి వాళ్ళుగా తయారైపోతున్నారని యేసుప్రభులు వారు చెప్పారు. మాకేంటి అని పేతురు అడుగుతాడు వచ్చి, మేము నీతో పాటు ఉన్నవన్నీ వదిలేసి, అంతే కదా, ఉన్నవన్నీ వదిలేసి మేము జాగ్రత్తలమే పేపర్లు పట్టుకునే వాళ్ళం, అయినా కూడా ఉన్న పడవ కూడా వదిలేసి మేము ఏం చేశాం? నిన్ను వెంబడించడానికి వచ్చాం కదా, మాకేంటి అన్న ప్రశ్నకి యేసుప్రభులు వారు జవాబు చెప్పినారు. మీరు 12 గోత్రాలకు మీరు ఏం చేసే వాళ్ళుగా ఉంటారు? తీర్పు తీర్చే వాళ్ళు. ఇప్పుడు తీర్పు తీర్చే వాళ్ళల్లో ఇప్పుడు ఎవరు ఉండాలి? నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు ఎవరు ఉండాలంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఉండాలి, ఒక శాస్త్రి నిలబడాలి, ఒక పరిచయం. ఎందుకంటే వాళ్ళ ఆధిక్యత కోరుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి ఆధిక్యత కోరుకునేటటువంటి వాళ్లకు నిజంగా దేవుడు మాకు తప్ప ఇంకెవరు ఇస్తాడు అన్న ఆలోచనతోనే వాళ్ళు బతుకుతున్నారు, అదే భ్రమలో ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా విందులలో అగ్రస్థానాలు అన్న పదం వాడతారు. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము కాక మరి ఎవరికి దేవుడు ఈ అవకాశం ఇస్తాడు, అంటే మేము అగ్రగణ్యులము అనేటటువంటిది. అంటే కడమవారైనటువంటి అపోస్తులైనటువంటి శిష్యులను దేవుడు ఎంత ఆధిక్యతలోకి తీసుకెళ్తున్నారని అంటే ఈ 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చువారుగా ఉండి మొదటి స్థానంలోకి వెళ్తారు అన్న పదాన్ని వాడుతున్నాడు అక్కడ. అంటే కదా తీర్పు తీర్చేటటువంటి వాళ్ళంటే సామాన్యులు కాదు కదా. సో ఇశ్రాయేల్లో తీర్పు తీర్చేటటువంటి వాళ్ళుగా ఉండాలి అని అంటే వాళ్ళు ఎవరైనా అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడై ఉండాలి, శాస్త్రిగా ఉండేటటువంటి వాడై ఉండాలి, పరిచయంలో ఉండేటువంటి వాళ్ళై ఉండాలి. కానీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు? ఎక్కడా కనపడలేదు. వాళ్ళ స్థాయి కాస్త ఏమైపోయింది? పడిపోతుంది. అందుకనే అంటే ఒకనాడు వారు భూమి మీద తీర్పు తీర్చువారు ఉండేవాళ్ళు. భౌతికంగా మనం చూస్తుంటే ఏదైనా సందర్భంలో ఏదైనా జరిగినప్పుడు, వివాదాలు జరిగినప్పుడు యేసుప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి ఇదేదో మాకు వివాదం తీర్చమని అందరూ ఎక్కడికి వెళ్తారు? నేరుగా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడి దగ్గరికి వెళ్తారు, శాస్త్రి దగ్గరికి వెళ్తారు, అంతే కదా. హైందవులో కూడా చూడండి, ఏదైనా ముహూర్తం పెట్టుకోవాలంటే ఒక పామరుడి ఇంటికి బోరు, బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తారు. ఎందుకు అలా వెళ్తారు? ఆడికి శాస్త్రం తెలుసు, అంతేనా. అంటే ఆయన ఎన్నుకుంటారు అనమాట వాళ్ళు.
అలాగే అంటే భూలోకంలో మా పరిస్థితి ఏందయ్యా అని అంటే నువ్వు భూలోకంలో తీర్పరమే కాదంటలేదు, బట్ పరలోకం తీర్పు తీర్చేవాళ్ళు పరలోకంకి వెళ్ళేటప్పటికి మారిపోతున్నారా? ఇక్కడ నీకు మొదటి స్థానము, కానీ అక్కడికి వెళ్తే నువ్వు లాస్ట్ కూడా ఉండవో తెలియదు. కానీ ఇక్కడ లాస్ట్ గా ఉండేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎక్కడ ఎలా మారుతున్నారు? అందుకనే చెప్పాడు యేసుప్రభువు వారు ఒక ఉపమానం. ఇప్పుడు దీన్ని ఆ ఉపమానాన్ని మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం మొదటి వచనాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఒక ఇంటి యజమానుని, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోట పనివారిని కూలికి పెట్టుకుంటూ ప్రొద్దున బయలుదేరి దినమున ఒక దేనారం చొప్పున పనివారితో వడబడి. ఇప్పుడు ఆలోచన చేయండి, యజమాని ఎప్పుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే తనకున్నటువంటి ద్రాక్ష తోటలో ఎప్పుడు నిరంతరము పనిచేసే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు. అంతేనా? ఇక్కడ యజమాని అంటే ఎవరు? తండ్రి అని దేవుడు. ద్రాక్ష తోట లోకం, అదన్నా మనం. ఇప్పుడు ఆ లోకంలో పనిచేసి తనకి ఒక మంచి అభివృద్ధిని సాధించేటటువంటి ఫలాలుగా ఉండడానికి ఆ పని చేసేటటువంటి వాళ్ళ కోసము నిరంతరము ఆయన 9 గంటలకు వెళ్ళాడా బజార్లోకి, కొంతమందిని మాట్లాడుకున్నాడు. ఏమని మాట్లాడుకున్నాడు? ఒక దేనారము, దినములకు అన్నాడా మధ్యాహ్నానికి అన్నాడా? ఒక దినం మీరు పని చేస్తే ఒక దేనారం ఇస్తాను అన్నాడు. దాంతో వాళ్ళతో ఒడంబడి అయ్యి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు. ఇప్పుడు 9 గంటలకి అంటే 9 గంటలకు వెళ్ళా తర్వాత అంటే ఇది పొద్దున బయలుదేరని ఉందా? పొద్దున అంటే ఎన్ని గంటలకు? ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళిపోయి ఉంటాడా? 6 గంటలకు వెళ్ళి కొంతమందిని తీసుకొచ్చుకున్నాడు, మాట్లాడాడు. ఒక దేనారం బాబు నీకు ఒక రోజుకి అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళా వచ్చి పడుకోవచ్చు కదా, లేదా పని చేస్తున్న వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు ఎక్కడ ఏంది అడగ, అలా జరగదు. మళ్ళా బజార్కి వెళ్ళాడు 9 గంటలకి. అంటే ఏమని? నా తోటలో ఇంకా పని చేసే వాళ్ళు కావాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అంటే పని వాళ్ళు తక్కువగా ఉన్నారు, కోత విస్తారంగా. ఇదేనా దేవుని యొక్క కాన్సెప్ట్? ఇదే. కాబట్టి పనివారి కోసం మాటికి వెళ్తున్నాడా బజార్కి? అవును, మాటికి వెళ్తున్నాడు. మనకు తెలుసు కదా బజార్కి ఎందుకు వెళ్తున్నాడే పని వాళ్ళకి? పచారీ కొట్టు కోసం కదా వెళ్ళాలంటే లేదు, పని వాళ్ళు కూడా బజార్లో ఉంటారు. మీకు తెలుసో లేదో? తెలుసా? పని వాళ్ళు కూడా బజార్లో ఉంటారు. ఇందిరమ్మ బొమ్మ ఉంటది స్టోన్స్పేటలో, మీరు వెళ్ళి చూడండి. ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటది. ఎందుకంటే పని వాళ్ళు కూలీకి వాళ్ళు ఏం చేసుకుంటారు, భోజనం తెచ్చుకొని రెడీగా ఉంటారు అక్కడ. మనం పోగానే మన చుట్టూ నిలబడిపోతారు వచ్చి. మన డేస్కి మీ ఊరికి వెళ్ళి నిలబడండి, మీ చుట్టూ వచ్చేస్తారు. పని ఏంటో చెప్పండి అని అంటుంటారు. సో పని ఏంటో చెప్పిన దాని తర్వాత వాళ్ళు కూలీ మాట్లాడుకుంటారు. సో అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా 9 గంటలకు వెళ్ళాడండి ఈయన. అప్పుడు కూడా కొంతమంది వచ్చారా? 9 గంటలకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిన తర్వాత 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిల్చున్న మరి కొందరిని చూసి మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు. అంటే ఇక్కడ కూలి మాట్లాడాల, మీకు ఏది న్యాయం అంటే వీళ్ళు ఏమనుకోవాలా? అరే ఉదయాన్నే వెళ్తే కదా మనకు ఫుల్ కూలి ఇస్తారు, ఇప్పుడు 9 గంటలకు వెళ్తే ఆల్రెడీ సగం తగ్గించేస్తారు, ముక్కాలు కూలి అన్న వసతులే అనుకొని ఆయనతో కూలి బేరం మాట్లాడలేదు వాళ్ళు. మళ్ళా ఈయన ఆళ్ళను కూడా పక్కన పెట్టేసి మళ్ళా 12 గంటల ప్రాంతంలో వెళ్ళాడు. మళ్ళా 12 గంటలకు వెళ్ళి తర్వాత 3 గంటలకు మళ్ళా వెళ్ళి అలాగే చేశాడంటే దాదాపు 5 గంటలకు వెళ్ళి మళ్ళా 5 గంటలకు వెళ్ళాడు. ఇంకా పని టైం ఇంకొక గంటే ఉంటది కదా. మరికొందరు నిలిచి ఉండగలరు. అదే ఉదయం నుంచి ఎందుకు రావున్నారు? అయ్యా నువ్వు ఉదయం వచ్చినప్పుడు మేము కనపడలేదు, మేము ఏదో దగ్గరకు పోయినాము లేదా ఏదో పనుల మీద పోయినాము, మళ్ళా ఈ టైంలో ఎవడన్నా వచ్చి పిలుస్తాడేమో అన్నట్టుగా కూడా మేము నిలబడుకున్నాం అని అంటే, సరే ఊరకని ఎందుకు నిలబడుకోవడం, పండి మళ్ళా ద్రాక్ష తోటకు అన్నాడు అంతే. ఇప్పుడు ద్రాక్ష తోటకు వెళ్ళేసాడు. సాయంత్రానికి ఇదేంటిది 1 గంటే పని చేయించుకున్నాడు కదా, సరే ఏదో ఒకటి వస్తుంది కదా, ఎంతో కొంత ఇస్తాడు కదా అన్న లెక్కలో వీళ్ళు కూడా ఏం చేసినారు అంటే కూలికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు 6 గంటలు అయిపోయింది. మొదటి నుంచి పని చేస్తున్న వాడు కూడా అక్కడే ఉన్నాడు. 5 గంటలకు వెళ్ళిన వాడు కూడా అందరు లైన్ గా నిలబడ్డారు. అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ 1 గంటకు 6 గంటలకు వచ్చిన వాడు వీళ్ళందరిని చూస్తూ అమ్మాయ నాకు ఒక దేనారం మాట్లాడాడే కానీ 5 గంటలకు వచ్చిన వాడు కంటే నాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. అదే కదా వీళ్ళ ఫీలింగ్. కూలీలో ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువ దొరుకుతుంది అని మొదటి వాడు అనుకుంటున్నాడు. 6 గంటలకు వచ్చిన వాడు అనుకుంటూ ఉన్నాడు. సాయంత్రానికి వచ్చిన వాడు మాకు ఎంతో కొంతైనా దొరకతుంది కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజానికి అక్కడ
అందరినీ నిలబెట్టి ఎంత ఇస్తున్నాడు? వారి వారి పని సమయాన్ని బట్టి కాదు అక్కడ కేటాయించింది. అందరికీ సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు గృహ నిర్వాహకులు చూసి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు అంటే చివర మొదట బాగా గుర్తుపెట్టుకోవాలి. మన పాయింట్ అదే, చివర మొదట అంటే మొదటి వారు కడపటి వారు. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారికి వచ్చి ఒక్కొక్క ధ్యానారం చొప్పున తీసుకుని ఒక్కొక్క ధ్యానారం చొప్పున ఈయన ఇస్తే కదా వాళ్ళు తీసుకుంటారా? 5 గంటలకు వచ్చినప్పుడు అయ్యా నాకు ఒక ధ్యానారం వద్దని అంటాడా? లేదా ఏమో ఒక్క గంట పని చేస్తే ఈయన ఇచ్చే జీతం ఇంతేనేమో అనుకున్నాడు కానీ నాకెందుకు ఇంత జీతం అని అడగలేదు. అక్కడ ఎందుకు ఇంత కూలే అని అడగలేదు. అందుకని ఇప్పుడు 6 గంటలకు పనికి వచ్చిన వాడు అడుగుతున్నాడు ఇక్కడ పాయింట్ అవుట్. ఏం చేస్తారు? వచ్చి తమకు ఎక్కువ దొరుకుతుంది అనుకునేది. అది ఎక్కువ దొరకదు, ఎందుకంటే మీరు ఎక్కువ అదే నీతో మాట్లాడుకునింది ఎంత అన్నాడు మళ్ళా దేవుడు. నీతో మాట్లాడుకునే కూలి ఎంత? ఒక దేనారమే కదా, ఒక దినమునకు ఒక దేనారం చొప్పున మాట్లాడేసాడా? మరి మిగతా వాళ్ళని చూసి నువ్వెందుకు అసూయ పడతావు? నీకు ఇవ్వాలన్న కూలి మనిద్దరు ఒడంబడి ప్రకారం నీకేమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి? ఆ ఒక దినారం నేను నీకు ఇచ్చేసాను కదా అని అన్నాడు అని చెబుతూ న్యాయం కాదా? నాకు ఇష్టం వచ్చిన నా సొంతంతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పి అప్పుడు ఈ సందర్భాన్ని మాట్లాడుతున్నారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు. సాయంకాలం వచ్చిన వాడు మొదట వచ్చిన వాడు సాయంత్రం వచ్చిన వాడితో సమానమైనట్టుగా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువు వారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వాళ్ళే నాకు మొదటి వారు అన్నాడు. నేను వచ్చింది కూడా ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఇశ్రాయేలు దేవుని ఎరగక ఆయన సంకల్పాన్ని నిరాకరించినటువంటి వాళ్ళు. అదే కదా పౌలు గారు కూడా అనేది, మొదట దేవుని వాక్యం ఎక్కడికి వచ్చింది? నీ దగ్గరకే వచ్చింది. దాన్ని మీరు ఏం చేశారు? త్రోసివేశారు. అంటే వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారు, త్రోసిపుచ్చారు. ఇంకా చెప్పాలంటే లేఖనాలను పట్టించుకోలేదు. ఎలా పట్టించుకోలేదు? యేసు ప్రభుల వారు అంటే మెస్సియా వస్తాడన్న సంగతి వాళ్ళకి తెలుసా, అనిలకు తెలుసా? వాళ్ళకే కదా తెలుసు. మెస్సియా వస్తాడన్న సంగతి వాళ్ళకే కదా తెలుసు. మెస్సియా అనేటటువంటి రాజులకు రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు వెళ్ళి అడిగినప్పుడు కానీ వాళ్ళు తడుముకోలేదు. శాస్త్రులు ఎక్కడా, పరిశీలు ఎక్కడా, పరిగెత్తండి అన్నాడు రాజు. ఏంటి ఎక్కడ రాయబడింది లేఖనంలో అని నన్ను ఎవరిని పిలిపించాడు అని అంటే, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిశీలనలు పిలిపించాడు. అయ్యా నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే అన్నారు. అంటే ఇప్పుడు మెస్సియానే ఆయన పుడతాడా? అవును. యోదయ బెత్లెహేములో ఆయన జన్మస్థానం జరగాలి. ఎక్కడ రాయబడింది? లేఖనాల్లో రాయబడిందా? అవును. అంటే యేసు ప్రభుల వారిని మెస్సియాగా ఆయన పంపుతాడన్న సంగతి మొట్టమొదటిగా ఎవరికి తెలుసు? ఇశ్రాయేలుకే తెలుసు. అంటే వాళ్ళు దాన్ని గుర్తించాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. కానీ యేసు ప్రభుల వారు ఆయన రాకను గుర్తించలేదు. ఆయన ద్వారా వచ్చినటువంటి రక్షణను వాళ్ళు పొందలేదు. వాళ్ళ విధానం ఎలా ఉందంటే, మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మోషే ధర్మశాస్త్రం అని మాట్లాడుతున్నాడే కానీ మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడన్న మాటను గురించి మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభుల వారి విషయంలో మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు? పక్కన పెట్టారు. అరే మోషే కంటే గొప్పవాడినైనా నేనని మాట్లాడతాను, సొలొమోను కంటే గొప్పవాడైన జ్ఞానవంతుడని మాట్లాడతాను, మోషే కంటే గొప్పవాడు అన్న సంగతిని యేసు ప్రభువు వారు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకున్నారా? వచ్చిన తర్వాత అయినా కూడా ఆయన్ని పట్టించుకున్నారు. అంటే వారి గోత్రాల్లో, యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి యేసు ప్రభుల వారిని సైతం వాళ్ళు ఏం చేసినారు? సిలువ వేయండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? వీళ్ళు ఎవరి రాకడైతే వీళ్ళ మనసుల్లో ఉండాలో, ఎవరి రాకడ వల్ల మానవ జాతికి రక్షణ అనేటటువంటిది వస్తుందో ఆయన్ను పక్కన పెట్టడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారు? మళ్ళా సిలువ వేయండి. అందుకు యేసు ప్రభువు వారు చాలా బాధపడుతున్నారు. అందుకని యెరూషలేమును చూసి ఏమన్నాడు యేసు ప్రభువు? ఎప్పటికైనా ఈ సంగతులు నీకు అర్థమైతే చాలు నాకని అనుకుంటున్నాడే తప్ప వాళ్ళ విషయంలో ఎంతగా బాధపడుతున్నాడో మనకు తెలుసు. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? ఇశ్రాయేలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు.
యేసు ప్రభుల వారు లోకరక్షకుడని తెలియకపోవడం వల్ల, యేసుని విశ్వసించకపోవడం వల్ల మొదటి వారుగా అనబడినటువంటి ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కడపటికి వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు చివరి వారుగా అయిపోతున్నారు, కడపటి వారు అయిపోతున్నారు. కానీ యేసుని అంగీకరించింది ఎవరు అని మనం ఆలోచించగలిగితే, ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో జరగాల్సినటువంటి ఈ రక్షణ గొప్ప ఏర్పాట్లు ఇప్పుడు ఎవరి దాకా వచ్చిందని అంటే, ఆయా దేశాలు దాటుకుని నీ దాకా నా దాకా వచ్చింది. అంటే నీ దాకా నా దాకా వచ్చింది యేసుప్రభుల వారి యొక్క రక్షణ అనేటటువంటి ఈ విషయంలో ఇప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆయన అంగీకరించాం. కాబట్టి యేసును అంగీకరించినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అన్యులైనా కూడా, అంటే మనమే కదా అన్యులుగా ఉన్న ఇశ్రాయేలు కానటువంటి వాళ్ళు మన దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు యేసు ప్రభువుల యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవితాన్ని పొందుతాడనేటటువంటి మాట విన్నటువంటి మనం ఇప్పుడు ఆయన అంగీకరించామనుకో, అంటే ఎవరైతే అన్ని జనులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి రక్షణలోకి వచ్చారో వాళ్ళు ఇప్పుడు మొదటి వారు అవుతున్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కదా యేసుక్రీస్తుల వారిని నమ్మకుండా ఇశ్రాయేలీలు నిజంగా ఒకప్పుడు మొదటి స్థానం వాళ్ళదే అయినా కూడా వాళ్ళకి వేరుగా ఉన్నటువంటి అన్ని జనులు ఈ మార్గంలోకి వచ్చి ఏం చేస్తున్నారు? కడపటి వారు కాస్త మారిన దాన్ని బట్టి, యేసును విశ్వసించిన దాన్ని బట్టి మొదటి వారు అవుతున్నారు. విశ్వసించకుండా ఉన్నటువంటి వాళ్ళు, మొదటిగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతున్నారు? కడపటి వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు అన్ని జనులు మాత్రం మొదటి వారుగా మారిపోయారు. వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళలో ఉన్నటువంటిది మనమేనా? ఇప్పుడు మనలో చూడండి, చాలా మంది మనం ఏమనుకుంటామంటే, నేడు మనం ఇశ్రాయేలుం కాదు అన్యులము. అంటే అన్యులము అనేటటువంటి పదం మనకు నిజంగా వర్తించింది. కాబట్టి మనం అన్యులమైనటువంటి మనకు యేసు ప్రభువుల వారి విశ్వాసం ఉంచే భాగ్యం కలిగింది. ఆయన రక్షణ, ఆయన రక్తం ద్వారా వచ్చినటువంటి రక్షణను ఉచితంగా మనం స్వీకరించిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి బాప్తిసం పొందాము, సంఘంలోకి వచ్చి స్థిరపడ్డాము, ఆయన మాటలు వింటూ ఉన్నాము. స్థిరమైనటువంటి విశ్వాసంలో మన జీవితాలు కూడా నేడు కొనసాగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఇశ్రాయేలు వద్ద ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం వాళ్ళదే కదా. అర్చన, ఆచారాదులు, వాగ్దానములు వీరివి అన్న పదంలో నిజంగా ఇశ్రాయేలు మొదటి వారే కాదనట్లేదు. కానీ ఆ తర్వాత ఆ ధర్మశాస్త్రంలో యేసు ప్రభువుల వారి మెస్సియా రాకడ గురించి దేవుడు వారికి బయలుపరిచినా కూడా వాళ్ళు దాన్ని ఏం చేశారు? గుర్తించక, ఆయన కొరకు ఎదురు చూడక యేసుల వారి యొక్క రాకడను వాళ్ళు పక్కన పెట్టేశారు. అంటే దేవుని సంకల్పానికి వాళ్ళు విలువనివ్వకుండా అన్యులుగా మారిపోయారు. దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ మొదటి స్థానాన్ని కాస్త వీళ్ళు తోసిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ మొదటి స్థానంలోకి ఎక్కినటువంటి వాళ్ళ గుంపు ఎవరు మళ్ళా అని అంటే, ఇశ్రాయేల్లో కాదు నేను చెప్పేది. ఇశ్రాయేల్లో రెండు గుంపులు, ఒకటి ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళనుకున్నాం, రెండో గుంపు యేసు ప్రభువు వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు, అంటే వాళ్ళు ఎన్నికలైనటువంటి వాళ్ళు. కానీ అంత గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చినప్పుడు, అంటే ఆ 12 గోత్రాలకు తీర్చి ఆధిక్యత వాళ్ళకు వచ్చేసింది. ఇప్పుడు లోకంలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ దేవుని ప్రజలు, ఇశ్రాయేల్ కాని వారు అన్ని జనులు. ఆ అన్ని జనుల్లో ఉన్నటువంటి వాళ్ళలో మనం, ఎందుకంటే యేసుక్రీస్తుని మనం ఏం చేశాం? విశ్వసించాం. ఆయన రక్తంలోకి మనం బాప్తిజం పొందాం, ఇదిగో సంఘంలోకి వచ్చి స్థిరపడ్డాం. అంటే దేవుని సంకల్పానికి విలువనిచ్చి యేసుక్రీస్తు రక్తంలో మనం కడుక్కుని పరలోకానికి కావాల్సినటువంటి అర్హతను మనం సాధించాము. అంటే మనం ఎవరు అని అంటే, సాయంత్రం 5 గంటలకి పనిలోకి వచ్చినటువంటి వాళ్ళం. అంతే కదా. మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు. లాస్ట్ 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఎవరు? అది మనం. ఎందుకంటే మన దాకా వచ్చేసేటప్పుడు సమయం కాస్త జరిగిపోయింది. మనం కూడా ఇప్పుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు అని అంటే, ఇప్పుడు 5 గంటలకు వచ్చిన వాడికి కూడా ఒక ధ్యానారం ఫుల్ గా ఉందా? ఇక్కడ ఒక ధ్యానారం అంటే దాని అర్థం ఏంటి? పరలోకం కూడా 5 గంటలకు వచ్చిన వాడికి కూడా పరలోకం అనే ప్రవేశం సమృద్ధిగా జరుగుతుంది. ఇది మొదటి భాగ్యం, మహాభాగ్యం అన్న సంగతి మనం అర్థం చేస్తున్నాం. అంటే మొదటి వారం అయిపోయాం కదా అని ఆనందపడిపోతున్నాం మనం. అమ్మయ్య నాదే ఉంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడు సంఘంలో నేను సభ్యుడైపోయినాను అనేటటువంటి ఆ ఫుల్ఫిల్నెస్ తో మనం ఏమైపోయామని అంటే అలా ఆనందపడిపోతున్నాం. కానీ ఆ ఆనందాన్ని అలాగే నిలుపుదగినటువంటి వారంగా ఉన్నామా? ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం మొదటి వారంగా ఉన్నాం. ఓకే, మంచిదే, కాదట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని విశ్వసించాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం,
లోకంలోంచి వేరైపడ్డాం, దేవుని రాజ్యంలోకి వచ్చేసాము, ఇలా మనం హ్యాపీగా మనం కూర్చున్నాం. కానీ క్రీస్తుని ఎరగనటువంటి అన్ని జనులు ఇంకా ఉన్నారు కదా. ఒకప్పుడు ఇస్రాయిల్లోనే ఇంకొక జాతి, ఇప్పుడు ఇస్రాయిల్ అన్ని జనులు అంటే మనం. ఇప్పుడు మనల్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మనం మొదటి వారంగా కనిపిస్తున్నాం. ఎవరితో పోల్చుకుంటే కాదు మన పక్కన ఉన్నటువంటి మిగిలిన అన్ని జనులు, విశ్వసించినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం మొదటి వారం. మన పక్కింటి వాళ్ళు కూడా విశ్వసించలేదండి, వీళ్ళు మొదటి వారం అవుతారా? ఎక్కడున్న మనం మొదటి వారం అవుతాం. అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు విశ్వసించాల, వాళ్ళ రక్షణలోకి రాలా. అంటే క్రీస్తుని ఎరగని అన్ని జనులు ఇంకా ఉన్నారు కదా, అంటే వాళ్ళు కడపటి వారు అన్నమాట. వాళ్ళు కడపటి వారు. ఇప్పుడు మొదటి వారు ఎవరు? మనమే. ఎందుకు మనం మొదటి వారం అయ్యాము? అప్పుడు అర్థమైంది కదా, యేసు ప్రభు వారి ఎందు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినటువంటి మనకి గొప్ప భాగ్యం దొరికింది. ఇప్పుడు మనం మొదటి వారుగా ఉన్నాం. ఇప్పుడు ఆలోచన, మొదటిగా వారుగా ఉన్నటువంటి మన దగ్గర ఇప్పుడు లేఖనాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉందా? ఎదురింట్లో, అక్కడ ఇక్కడ మీరున్నటువంటి ఇళ్ళ పక్కలో చూడండి. క్రైస్తవ కుటుంబాలు అయితే బైబిల్ ఉంటుంది, కానీ క్రైస్తవ కుటుంబాలు కాకుండా ఉన్న ఇళ్ళలో బైబిల్ ఉంటుందా? అంటే లేఖనం వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందా లేఖనం? మన దగ్గర. ఇప్పుడు లేఖనం ఒకప్పుడు ఇశ్రాయేల్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించలేదు ఏంటి? అదే కదా, యేసు ప్రభువు వారు మెస్సయ్య వస్తాడన్న సంగతి లేఖనాలు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు గుర్తించారా? ఇప్పుడు ఆలోచన, ఇప్పుడు లేఖనాలు మన దగ్గర ఉన్నాయి, మొదటి వారంగా మనం ఉన్నాం. ఇప్పుడు లేఖనంలో ఏముందో చెప్పండి. యేసుతో పాటు కంపేర్, ఇశ్రాయేలుకు లేఖనాలు ఉన్నా వాళ్ళు గుర్తించలా. యేసు ప్రభువు వారి యొక్క మొదటి రాకను గుర్తించలా వాళ్ళు. యేసు ప్రభువు యొక్క మొదటి రాకను గుర్తించిన వారు మొదటి స్థానంలో ఉన్నారు, అది ఇశ్రాయేలు. వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి. అయినా వాళ్ళు గమనించింది ఏంటి, గుర్తించింది ఏంటంటే మెస్సియా వస్తాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. అంతేనా? మెస్సియా వస్తాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు లేఖనాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర లేఖనాలు ఉన్నప్పుడు ఇప్పుడు లేఖనంలో ఏముంది యేసు ప్రభువు వారి గురించి? అదనమాట. ఇప్పుడు ఎవరికైనా స్పృహ ఉందా? మనలో ఎవరికైనా అలాంటి స్పృహ ఉందా? యేసు ప్రభువు వారు రెండవసారి వస్తాడు అన్న లేఖనములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు మొదటి వారు అనబడిన మన దగ్గరే కదా. ఇప్పుడు మొదటి వారు అనబడ్డ మన దగ్గరే ఆ సందేశం ఉంది. వాళ్ళ దగ్గర ఉందా? ఎందుకు లేదు వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర లేఖనాలు లేవు. వాళ్ళు అనేక సార్లు ఇతపాత అటుపాత ఏదో ఫంక్షన్ జరుగుతున్నా అనుకుంటారే తప్ప ఎక్కడ కూర్చోరు. ఏంది ఫంక్షన్? ఆ మధ్య ఒక ఆయన అడుగుతున్నాడు, నేను ఫంక్షన్ జరుగుతున్నా రండి అని అంటే, ఇది అయిపోయి వారం తర్వాత అసలు ఏం ఫంక్షన్ సార్ అదే అని అడుగుతున్నాడు. వచ్చారు తినేసి వెళ్ళిపోయి, అది వేరే సంగతి. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎందుకంటే దీనికి డిఫరెంట్ గా జీవించే జీవితం వారిది. అసలు ఏం ఫంక్షన్ సార్ అంటే పెళ్ళి అంటే కాదు. ఆయన వస్తా ఏదో ఫంక్షన్ పిలిచినాడు ఆశీర్వాదం సార్ అని చెప్పి వస్తా పెద్ద ఏదమ్మా బొమ్మ ఉందా? ఇక్కడ ఫోటో ఒకటి ఉంది, ఇక్కడే ఉందా? ఆ ఫ్రేమ్ ఒకటి బాగా డెకరేషన్ చేసేసి దానికి మంచి గిఫ్ట్ లాగా తీసుకొచ్చేసి దాన్ని చూపించలేదు అయిపోయి దాన్ని అతకొచ్చి చేసినాడు నాకు. అంటే సార్ ఇది గిఫ్ట్లు తెచ్చే ఫంక్షన్ కాదు అని అన్నా. ఏదో నాకు తెలియదు, నువ్వు ఫంక్షన్ అని చెప్పావు, వచ్చాను, అది తీసుకొచ్చేసాను. అంటే వాళ్ళకి ఐడియా లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఇప్పుడు లేఖనం మన దగ్గర ఉంది. ఆ లేఖనంలో ఏం చెప్తున్నాడు యేసు ప్రభువు వారి గురించి? ఆయన ఏ రీతిగా వెళ్ళాడు, మళ్ళీ అదే రీతిగా తిరిగి వస్తాడన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎలా నిరర్థకం చేశారో అలాగే మనం కూడా లేఖనాలు దగ్గర పెట్టుకొని కూడా మనం ఏం చేస్తున్నాం? అంతేనా? లేకపోతే ఎప్పుడు రెడీగా ఉన్నామా? సిద్ధపడి రెడీగా ఉన్నామా? లేదు. ఎందుకు అలా అంటున్నానంటే, మీరు ఇప్పటికీ బాగా గమనించండి, డిసెంబర్ నెల రాగానే యేసు పుట్టుకుని గురించే నాటికలు వేస్తారే తప్ప రెండో రాకడ గురించి కూడా వేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అసలు మనం ఈ కాలంలో ఏదాన్ని చూపించాలండి ప్రజలకి? అంతేనా? అది జరిగిపోయిందని ఎదుకొచ్చి ఎంతసేపుడికి సండే స్కూల్లో పిల్లల మనసులో ఏది పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళు? రే నువ్వు మరియమ్మ వేషమే, అమ్మాయి నువ్వు మరియమ్మకి బాగుంటావు, నువ్వు మరియమ్మ వేషమే, ఇంకోటి పక్కన కూర్చోదు, నువ్వు ఏసేపు వేషమే బాగా సెట్ అయిపోతుంది. ఏదో మీరు ముగ్గురు జ్ఞానులు. ఇది అవసరమా? చెప్పండి. ఏ డ్రామా వేయాలి, ఏది వేస్తున్నారు?
ఏది చూపించాలి? ఆల్రెడీ జరిగిపోయిందని ఎందుకు చూపిస్తావు? అలా వేయాల్సింది ఎవరైనా యేసుప్రభువు వారు రాకడ ముందు యూదులేది చూపించాలి జనాలకి. ఇదిగో ఇలా వస్తాడు, ఇదిగో లేఖనం ఇలా ఉందని ఆలు ట్రైలేజ్ చూపిస్తా ఉండాలి. యేసుప్రభువు వచ్చిందాక మేము చూపించాం కదా ఆ రోజు, ఇప్పుడు అలాగే జరిగింది కదా అని చూపించాల్సినటువంటి మనుషులు అసలు అది ఎక్కడుందో సంగతి కూడా పక్కన పెట్టేసినారు. ఎవడో వచ్చి రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే తప్ప ఇల్లు లేఖనాల జోలికి బాగా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మళ్ళా జనవరి రాగానే డిసెంబర్ రాగానే మళ్ళా మొదలు పెట్టేద్దామా? మళ్ళా ఆ ప్రోగ్రామ్ కి ముందు ఒక పాట, మళ్ళీ వెనక ఒక పాట, మధ్యలో మళ్ళీ పాటలు. ఆ పాటల్లో మళ్ళీ పిల్లలకు కావాల్సిన ఒకే రకమైన డ్రెస్సులు, దానికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి భంగిమలతో కూడినటువంటి నాట్యాలు. చూడండి ఎంత ఎంత ఇదిగా. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుందా? ఇశ్రాయేల్ లేఖనాల్లో ఉన్న క్రీస్తు వారి మొదటి రాకన నిరర్థకం చేసినటువంటి దాఖలాలు ఆ గొప్పతనం వాళ్ళదే. కానీ అదే విధంగా లేఖనాలు మన వద్ద ఉన్నా కూడా క్రీస్తు వారి యొక్క రెండవ రాకను మనం ఏమైనా గుర్తించగలుగుతున్నామా? దానికి సంబంధించి ఏమన్నా నాటికలు వేస్తున్నామా? దానికి సంబంధించి ఏమన్నా మనం జాగ్రత్త పడుతున్నామా? ఆయన వస్తాడన్న సంగతి తెలీదా? మనకి తెలుసా? ఖచ్చితంగా మనకు తెలుసు. నిజానికి సమాజంలోని పరిస్థితులు, సూచనలు ఇవన్నీ మనకు తెలిసినా కూడా ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలో కూడా మనకు తెలియదా? చాలా తెలుసు. అందుకని ఆయన మొదట శక్తి కలిగినటువంటి వారుగా ఉండి మెలకువ కలిగి ప్రార్థన చేయండి అనేటటువంటి పదం, ఇంకా మీ దీపములను ఎల్లప్పుడూ వెలుగుచుండనివ్వండి. ఎలా బ్రతకాలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు. ఆయన రాకడను ఆపేక్షిస్తూ ప్రతి మనుష్యుడు బ్రతుకుతూ ఉండాలి. ఈనాడు అలా బ్రతుకుతున్నటువంటి వాడే మొదటి రకంలో ఉన్నటువంటి వాడు. అంటే వాళ్ళేమో మొదటి రాకను గుర్తించలేదు, మనం రెండవ రాకను గుర్తించడంలో ఏమైపోతున్నాం? విఫలమైపోతున్నాం. అన్యులుగా ఉన్నటువంటి వారు స్థిరమైనటువంటి విశ్వాసాలుగా నేడున్నటువంటి కాలాల్లో కనిపిస్తున్నారు. మొదటి నుంచి ఉన్నవారమైనటువంటి మనం కూడా ఏమైపోతాం అంటే కడపటి వారుగా మనం కనిపిస్తూ ఉంటాం. కడపటి వారుగా ఉన్న వాళ్ళు అన్ని జనులు, మొదటి వారుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఈనాడు మనకు కనిపిస్తుంది. అప్పుడప్పుడు మీరు చూడండి, అన్ని జనుల్లో వచ్చినటువంటి అంటే హిందువులో ఉన్నటువంటి వారు మనం అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం ఏం చెప్పుకుంటాం అంటే, ఏమండి మేము పుట్టుక నుంచి అంతేనా, పుట్టుక నుంచి క్రైస్తవులు అంటే ఇప్పుడు ఏ లైన్ లో ఉండాలా? మొదటి లైన్ లో ఉండాలా. పుట్టుక నుంచి మొదటి లైన్ లో ఉండాలి. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామే, కానీ మనకంటే అన్ని జనుల్లో వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి భక్తి కలిగినటువంటి వాళ్ళుగా నిజంగా వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మనకంటే భక్తి కలిగినటువంటి వాళ్ళు. మన పూర్వ చరిత్ర, మా తాత క్రిస్టియన్, వాళ్ళ కొడుకు క్రిస్టియన్, ఆయన కొడుకు క్రిస్టియన్. అంటే 4 తరాల వెనక్కి వెళ్ళి చూసుకున్నా కూడా మన వాళ్ళు ఎవరంటే పుష్కలంగా క్రైస్తవులే. అంతేనా? 4 తరాలు వెనక్కి వెళ్ళి చూసుకున్నా కూడా వాళ్ళే. కానీ నేను మనం ఎలా ఉన్నాం? అలా లేదు. మీకు తెలుసా లేదా? మీరు కూర్చున్న ఈ కట్టలు మారిపోయినాయి. ఎప్పుడన్నా గమనించారా మీరు? ఎవరు చేశారు అనుకుంటున్నారు? పాతగా ఉన్న మొదటి నుంచి ఉన్న వాళ్ళుగా చేసింది. అర్థమవుతుంది మీకు? ఎప్పుడన్నా అడిగారా ఏం సార్ ఎందుకు మారిపోయినారు? ఎవరన్నా అడిగారా? లే, కొత్తగా వచ్చారు. 3-4 నెలలు అయింది అంతే. మన విజయబాబు అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాగానే జనవరిలో మనకి క్లీనింగ్ తీసుకున్నారు. అసలు నిజంగా ఒక్కసారిగా మారిపోయాయి. అసలు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కానీ అప్రిషియేట్ చేస్తే ఏమవుతుంది? నాకు మేము అలా చేయలేదని మమ్మల్ని తిడతా వాళ్ళని పొగడుతున్నాడు అనుకుంటారని నేను దాని గురించి చెప్పలేదు బయటికి. కానీ అర్థమవుతుందా? అంటే మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాము, మాకు తెలుసు ఈ కట్టలు మార్చాలన్న సంగతి కూడా మాకు తెలుసు అని అనుకోవచ్చు కూడా. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేసినారు? అస్సలే. అంటే ఇప్పుడు మొదటి వారు కడపటి వారు అయిపోయి, అంటే వాళ్ళు బ్రదర్ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి మొదటి వారు అయిపోయినారు. మొదటగా ఉన్న వాళ్ళు మనం ఏమైపోయాం? నాకు కూడా వాళ్ళది ఆలోచన. అంటే నేను కూడా కడపటి వాళ్ళకి లెక్కేసుకోవాలి, తప్పదు. అంటే చూడండి ఎంత చక్కగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో, మనం చేస్తున్నటువంటి ఈ క్రియల విషయంలోనే చాలా సార్లు మనం ఏం చేస్తున్నాం అంటే వెనక్కి పంపించే ఏర్పాట్లకి వెళ్ళిపోతా ఉన్నాం. వెనక్కి పంపించే ఏర్పాట్లో కూడా మీకు తెలుసు చాలా మంది అంటూ ఉన్నారు, అసలు బ్రదర్కి ఇక్కడ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రోగ్రాం జరిపేయడానికన్నా? మీకు తెలుసా లేదు? చాలా మంది నా మొబైల్కి డబ్బులు పంపించి, వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పలేదో తెలుసా? అంటే వాళ్ళ పేర్లు చెప్పి పంపించిన మమ్మల్ని సిగ్గుపరచడానికి వాళ్ళ పేర్లు గొప్పగా చెప్తున్నావా అన్న ఆలోచన మీలో ఎక్కడ వస్తుందోనన్న ఆ భయంతో నేను ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పలేదు. అలా కాదని అన్నమాట. మన అంటే నా వైఖరి ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఇష్టపడి చేయాలి. నేను అడగలేదు ఈ కట్టలు మార్చను కదా, మాకు ఇది కొదువుగా నేను అడిగానా కదా? లేదు. వాళ్ళకి వచ్చిన ఆలోచన చూసారా? అది ఎంత గొప్పదో మీరు ఆలోచన.
ఆలోచనకి నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు ఎంత సంతోషపడతారు. చెప్తే అనేది కాదు, ఇక్కడ చెప్పకుండా కూడా ఇది చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందే, ఇది ఒక సహవాసంగా కూడుకోవడానికి అవసరమైనటువంటి దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన వచ్చిందే, ఇది చాలా గొప్పది. అలాగే అన్ని జనుల ధర్మశాస్త్రం లేకపోతే బైబిల్ గ్రంథం మన దగ్గర ఉన్న రాబోయేటటువంటి యేసుప్రభుల వారి యొక్క రాకడ గురించినటువంటి విషయాలు మనకు తెలిసినా మనం ఏమైపోతున్నాం కొన్నిసార్లు వాటిని సైలెంట్ గా కప్పెట్టేస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలు యేసుప్రభుల వారిని ఆయన ఏం చేసినారు ఆయన అంటే, ఇక్కడ పుట్టుకతోనే క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే చివరికి మళ్ళా దాని గురించి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు అన్న సంగతి. అందుకని కడపటి వారైనటువంటి వాళ్ళు మొదటి వారు అవుతున్నారని చెప్పక తప్పదన్నమాట. మనం కూడా కడపటి వారంగా ఉన్నాము అన్న సంగతిని కూడా మనం ఒప్పుకోక తప్పదు. ఇశ్రాయేలు యేసుని ఎందుకు ఆయనను సిలువ వేశారు అన్న పదాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయనకి తిరిగేశారండి సిలువ, అంతేనా? తెలిసేశారా? యేసుప్రభుల వారు కూడా అదే కదా చెప్పిందే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు కాబట్టి వీళ్ళు ఏం చేయమన్నాడు, క్షమించు అన్నాడు. ఇప్పుడు మన విషయానికి వచ్చేసేటప్పటికి మనం సిలువ వేయండి అని కేకలు వేసిన వాటిలో మనం లేము, కానీ సిలువ వేస్తున్నామా లేదా? బాగా ఆలోచించండి. సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసిన వారిలో మనం లేము. ఆ కేకలు వేయకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వేస్తున్నామా లేదా? అంటే ఆయన ఎరిగిన వారం అయి ఉండి అన్ని మనకు తెలిసిన వారంగా ఉన్నటువంటి మనం బాహాటంగా ఆయన ఏం చేస్తున్నాం, సిలువ వేస్తూనే ఉన్నాం. సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేశారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్. కానీ మనం మన క్రియల మూలంగా ఏం చేస్తున్నాం, మన క్రియల మూలంగా మనం ఏం చేస్తున్నాం? దేవుడు తెలియదా? యేసుప్రభుల వారు తెలియదా? అంటే అన్ని మనం దేవుని గురించి తెలిసిన వారమే ఉన్నామో, కానీ ఆనాటికి ఉన్నటువంటి ఇశ్రాయేలుకు నేడున్నటువంటి క్రైస్తవులకు ఎంత తేడా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోజు వాళ్ళు యేసుప్రభుల వారి ఎరుక సిలువ వేయండి అన్న పదానికి వాళ్ళ అర్థం పలికారు, దాని ప్రకారం వాళ్ళ క్రియ జరిగించారు. ఈ రోజు మనకి యేసుప్రభుల వారు ఎవరో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. సిలువ వేయండి అని అనకుండానే, అలా అరవకుండానే సిలువ వేసేస్తామా? దేవుణ్ణి ఎరిగిన వాడు అయిన నువ్వు కూడా 11 గంటలకి ఆరాధనకు వచ్చావంటే దాని అర్థం ఏంటో తెలుసా నీకు? ఆయనకంటే తెలియదండి పక్కింటోడు, ఆయనకు తెలియదు, ఆరాధన తెలియదు, దాంట్లో ఉన్న పద్ధతులు తెలియవు. ఆడు లేటుగా వస్తే పర్లా, ఇప్పుడు అన్నీ తెలిసింది నువ్వు చెప్పండి. లేటుగా వస్తే నెంబర్ 1 సిలువ వేస్తున్నావా లేదా? అది అంటే దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు అన్ని బాగున్నాయి, అన్నిటి ప్రకారం నేను చేసేసినాను అని అనుకుంటే ఇప్పుడు నీ స్థానం ఎక్కడ ఉందో తెలుసా? లాస్ట్లో ఉన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆనాటి ఇశ్రాయేలుకు నేడున్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనకు పెద్ద తేడా లేదు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ దేన్ని చేయలేదు. ఈనాడు మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ దేని విషయంలో కూడా మనం ఏం చేయట్లేదు, అస్సలు జరిగించట్లేదు. అంటే దేవుడు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చినా దేవుని కొరకు బ్రతకాలన్న విషయాన్ని కూడా మనం మర్చిపోయి వారిలాగే గర్వించి ఏమైపోతున్నాం అంటే మారిపోతాం. మనం కూడా ఇందులో అగ్రస్థానాలు కావాలా, సమాజంలో గొప్పది కావాలా మనకి? అలా కాదు, అలా కాదు. ఎలా సిలువ వేస్తున్నారో చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుని ఎరుగుదమని చెప్పుకోండి. దేవుణ్ణి ఎరుగుదుము. ఎవరి గురించి తెలుసా? సీఎం గురించి ఎరుగుదమని కాదు ఇక్కడ చెప్పేది. వాళ్ళు దేవుణ్ణే మాకు తెలుసు, దేవుడే మాకు తెలుసు, దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుందరు. కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి ఎలా ఉన్నారంట? ప్రతి సత్కార్యము విషయం అంటారు. ప్రతి సత్కార్యము విషయం ఎలా ఉన్నారంట? వాళ్ళు భ్రష్టులునై ఉండి ప్రతి సత్కార్యం విషయంలో, అంటే సత్కార్యం అంటే సత్క్రియలు, సత్క్రియకు సంబంధించినటువంటి దాన్ని, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము. దేన్ని బట్టి చెప్తా? ఆయన మాకు తెలియదండి. అన్ని తెలుసు అన్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఆదివారం ఇంట్లో ఉన్నావేంటి, మీరు ఉండరు కదా అని అడిగితే ఆయన చెప్తాడు ఒక సమాధానం, చాలా సమాధానం చెప్తాడు. అంటే తమ క్రియల వలన ఎరుగుదము, దేవుణ్ణి ఎరగమన్నట్టుగా తమ క్రియల వలన. చదవండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను దగ్గర నుంచి చదవండి.
తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఆయనను ఎరగము. తమ క్రియల వలన ఆయనను ఎరగము. నిజంగా ప్రియమైనటువంటి అంటే అలా చేయడం వల్ల మొదటి వారుగా ఉన్నటువంటి వారు ఏమైపోతున్నారు? కడపటి వారుగా అయిపోతున్నారు. ఇక్కడే ఈ లోకంలోనే మొదటి వారు ఏమైపోతున్నారు? కడపటి వారుగా అయిపోతున్నారు. కడపటి వారు మొదటి వారుగా కూడా కనపడతారు. ఈ లోకంలోనే ఇలా జరుగుతుందా? అందుకని ఇప్పుడు సామెత ఈ లోకంలో వచ్చిందా పరలోకంలో వచ్చిన సామెత? వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అనేది ఈ లోకానికి సంబంధించి అంటే ఈ లోకంలోనే ఇలా జరుగుతుందా? ఇలా జరుగుతుంది. నిజంగా పరలోకానికి వెళ్ళి ఒక్కసారి తొంగి చూడు. ఒక్కసారి ఊరికే పరలోకానికి వెళ్ళి తొంగి చూడగలిగితే అసలు ఎలా ఉండదో చూడు. మనం ఉంటారు అనుకున్న వాళ్ళు అక్కడ ఉండరు. బాగా గుర్తుపెడతాం. మనం ఉంటారు అనుకున్న వాళ్ళు అక్కడ ఉండరు. మనం ఉండరురా వీళ్ళు అనుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి మాటల్లో ఇలాంటి పదమే ఒకటి బయటకు వచ్చేసింది. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 31. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 31వ వచనాన్ని అందుకు వారు మొదటి వాడే అనేది అదే ఎవరైనా తండ్రి మాట వినిందంటే మొదటి వాడే విన్నాడు అన్నాడు. ఓకే రైట్. తర్వాత యేసు సుంకరులను అదిగో ఎవరంటే వీళ్ళు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా అన్నాడు. మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని. ఇప్పుడు ఎవరంటే పరలోక రాజ్యంలో ఊరికే తొంగి చూసాను పరలోకంలోకి ఎవరు కనిపిస్తారు? సుంకరే ఈడున్నాడా? ఈ మనిషి వేసి కదా. ఈమె కూడా ఇప్పుడు ఎక్కడ కూర్చోంది? పోయి పరలోకంలో కూర్చోందా? అందుకని చెప్తాడు అలాంటి వాళ్ళే యోహాను అనేటటువంటి ఆయన ప్రవక్తని నమ్మారు. అంత మాత్రమే కాకుండా నా మాటలు కూడా వాళ్ళు నమ్మి ఏం చేసినారు? మారిపోయినారని చెప్తారు. మళ్ళా చదవంటారు. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను. మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మారు. మీరు అది చూసి కూడా అతని నమ్మనట్లు నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే గొప్ప మానవుడి ఇంటి యజమానుడు అక్కడ ఉండేది. అంటే ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఆయన దేవుడు పంపించారన్న విషయాన్ని వాళ్ళు నమ్మారు, కానీ మీరు నమ్మలేకపోయినారు. ఇప్పుడు మాకు ఆలోచన. మనకు లేఖనాలు తెలుసా? తెలుసు. లేఖనాలు బాగా తెలుసు. దేవాలయం అంటే ఏంటో తెలుసు. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో బాగా తెలుసు. అయినా మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం? ఎలా ప్రవర్తిస్తాం? కడపటి వారుగా ఉండేటట్లుగా మనం ఎందుకు మన క్రియలు ఉండాలి? దేవుని మాటలకు విధేయత కలిగినటువంటి వారంగా ఉండాలి. ఒకనాటి ఇశ్రాయేలు వల్లే మనం ఉండడానికి ఎంత మాత్రమో వీలు లేదన్న సంగతి మనకు జ్ఞాపకం చేయాలి. ఒకవేళ ఇశ్రాయేలులే క్రీస్తుని అంగీకరిస్తే మనకంటే ముందుగా వాళ్ళు ఉంటారు. అంతేనా? ఇశ్రాయేలులే యేసుక్రీస్తుని కానీ అంగీకరించుంటే మనకంటే ముందుగా వాళ్ళు ఉంటారు. లేఖనాల ప్రకారం మనమే ఈ రోజుల్లో బ్రతికితే మనం మొదటి వారం అవుతామన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని ఆశపడుతున్నాం, కానీ లేఖనాలను అంత సీరియస్ గా తీసుకుంటున్నామా? పరలోకం వెళ్ళాలన్న ఆశ అయితే అందరికీ ఉంది, కానీ అంత సీరియస్ గా తీసుకుంటున్నామా? బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ చేసాము. ఎంతమంది సీరియస్ గా తీసుకున్నారు దాన్ని? 2-3 రోజులు పెండింగ్ పెట్టేసి ఒక రోజు కూర్చొని చదివేద్దాం, టిక్కులు కొట్టేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నావా? లేదంటే ఎప్పుడు తప్పుడు క్లిక్ చేస్తాం ఉన్నారా అనేవాళ్ళు ఉన్నారా? ఊరికి అడుగుతున్నారులే, ఫ్రెండ్లీగా చెప్పండి, ఇబ్బంది లేదు. అసలు చదవడమే లేదా, పేపర్ ఆడడం కూడా మాకు తెలియదు అంటారా? అంటే దీన్ని బట్టి లేఖనాలను బట్టి మనకి ఏమి లేదంటే సీరియస్నెస్ లేదు. సీరియస్గా తీసుకోవట్లేదు దాన్ని. మనం ఏదో బతుకుతున్నాం, ఏదో ఆయన పోతే ఏదో 4 మాటలు చెప్తాడు, వినేసి నిద్ర వస్తే నిద్రపోయి మధ్యలో మంచినీళ్ళు చాకరీ. ఈ ఫంక్షన్ కాదు, ఆరాధన కాబట్టి ఇవ్వట్లేదు. మనం ఇచ్చేది వచ్చేస్తున్నామా? మీరు బాగా ఆలోచన చేయండి. ఏదైనా మనకి జబ్బు పడి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ చీటీ రాసిస్తారు. చూసావు ఎంత జాగ్రత్తగా పెడతావు అంటే, వెంటనే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన రాసిన మందులన్నీ జాగ్రత్తగా రాయి. అన్నం తినక ముందు వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలా, జాగ్రత్తగా రాయి. 3 పూట్ల, 1 పూట, ఉదయమా రాత్రి, తినక ముందా, పడుకో, ఇవన్నీ జాగ్రత్తగా వాళ్ళు రాసిస్తారా? మీరు సీరియస్ గా తీసుకుంటారా? చూద్దామని అంటారా? ఎంత సీరియస్ అంటే
ఇంట్లో కూతురుంటే కూతురు మాత్రం వేసుకున్నావా అంటదా లేదా? భార్య మధ్యాహ్నం మాత్రం వేసుకున్నావా అంటే మీరు బాగా అంటే మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేసినా కూడా మనకి జ్ఞాపకం చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు నువ్వు సీరియస్ గా తీసుకోవట్లేదు మందులు వాడటంలో కూడా. కానీ దేవుని మాటలున్న గ్రంథం విషయం ఏమైపోయింది ఇప్పుడు అర్థమవుతుందా? సీరియస్ అనేది దేంట్లో చూపించాలో దాంట్లో చూపించట్లేదు, దేంట్లో చూపించాలో దాన్ని పక్కన పెట్టేస్తాం, దేంట్లో చూపించకూడదో. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇది ఆత్మలతో చెలగాటం ప్రియమైనటువంటి జీవన్ మరణ సంఘర్షణ. ఇది నీకు అర్థమవుతుందా? మనకు అర్థం కాదు. ఇప్పుడే ఆ లాస్ట్ లో బెడ్డిపోయి కొనుక్కుంటాం చూసావా ఐసీయూలో, ఇంకా చనిపోతామన్న సంగతి తెలిసినప్పుడు నువ్వేం చేయలేవు. ఏం చేయడానికి కూడా నీ మనసు సహకరించదు, నీ బాడీ సహకరించదు. ఇది తీసేసి పక్కకి వెళ్ళి నేను వెళ్ళిపోతాను, నేను ఇప్పుడు పని ఆరాధనకి టయానికి వెళ్ళిపోతాను, ఏదో ఫంక్షన్ ఉందని చెప్పాడు బ్రదర్, ఆడికి వెళ్ళిపోయి దేవుడు అన్న ఆలోచన వచ్చినప్పుడు నేను పంపిన డాక్టర్ ఆడికి పోయి పనుకో అంటాడు అంతే. సార్ ఇతను లేచి వెళ్ళిపోతాడు అంటే మొత్తం మంది ఇచ్చే మాడికి అని అంటారు. అంతేనా? ఆ స్టేజ్ రాకముందే మనం చేయగలిగినటువంటి వాటన్నింటినీ చేసి ఏ స్థానంలో నిలవాలి మనం? ఇది బ్రతుకు పోరాటం ప్రియమైనటువంటి వాళ్ళ. కన్ను మూస్తే ఏమైపోతాం, ఎక్కడికి పోతాం అన్న సంగతి నీకు అర్థం కాలేదా? నీకు తెలుసు కదా, లేఖనం అనేటటువంటి నీకు ఇచ్చాడు కదా. అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మారిపోయి భక్తి కలిగి భక్తులుగా మారుతూ ఉంటే మనం ఎందుకు మన పూర్వీకుల గురించి కూడా మాట్లాడుకునే స్థాయి మంది? మా తాత క్రిస్టియన్, మా నాన్న క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని అంటావు, కానీ క్రియలు క్రిస్టియన్ చేసేటప్పటికి ఎక్కడ నీ సీరియస్నెస్ ఎక్కడ ఉంది? దేవుని ఆరాధించడం అనే కార్యక్రమం దేవుని బాగా ఎరిగి ఉన్నావు, ఆయన కొరకు ఉన్నతంగా బతకాలి, అనేకులను ఆకర్షించవలసినటువంటి వారంగా మొదటి లైన్లో నిలబడాల్సిన మనము ఇప్పుడు ఎక్కడున్నామో ఒకసారి ఆలోచనకు వస్తుందా మీకు? ఎక్కడున్నాం మనం? ఎంత దూరంలో ఉన్నామో మనకు అర్థమవుతుందా? దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. మనం కడపటి వారమా మొదటి వారమా? అంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో మొదటి వారంగా ఉండవలసినటువంటి మనము రాబోయే తరానికి ఏమి నేర్పిస్తావు? నువ్వు రాబోయే తరానికి ఏమి నేర్పించి చూపించేసిపోతావు. అందుకే ఆత్మీయ జీవితానికి అందరం మనం సిద్ధపడాలి. ఆత్మీయ జీవితమే మనకి ప్రధానమైందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మొదటి వారుగా ఉన్న మనం ఎప్పుడు కూడా మొదటి వారుగానే ఉండి క్రీస్తు కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి అనేకులను బ్రతికించి క్రీస్తుతో పాటుగా నిజంగా వాళ్ళను కూడా ఒక ఉన్నతమైనటువంటి దిశలోనికి మార్చగలిగేటటువంటి భాగ్యంలోకి దేవుడు మనల్ని ఉంచాడన్న సంగతి మనం మర్చిపోయి బ్రతుకున్నాం ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే లోకంలో బండ్లు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బండ్లు అవుతాయి. అందుకనే ప్రియమైనటువంటి అలా అనుకున్నప్పుడు పరలోకంలోనే కాదు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం జాగ్రత్త పడకపోతే ఏమైపోతామనంటే గొప్పవారు మనం అనుకున్నటువంటి మనమే ఏమైపోతామనంటే ఆ స్థాయిని సతికలు పడిపోయేటటువంటి ప్రమాదం. అందుకని ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్త కలిగి బతకవలసినటువంటి వారమై ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన స్థాయి ఎలా ఉండాలంటే మొదటి వారంగా ఉండాలి. అందుకనే దేవుడు ప్రథమ ఫలముగా ఉండినట్లు సృష్టిలో మనలను ప్రథమ ఫలములుగా ఉండేటట్లుగా చేసినాడా? అలా చేసినటువంటి దేవునికి మనం కూడా మొదటి స్థానాన్ని ఇచ్చి మొదటి వరుసలో నిలబడాలి. పౌలు అంటాడు, పాపులలో నేను ప్రధాన నెంబర్ 1 స్థాయి అంట పాపుల్లో. ఇప్పుడు మారిపోయిన తర్వాత దేంట్లో ప్రధానం అని చెప్పుకుంటాడు చెప్పండి? సువార్త పరిచర్యలో ప్రథముండి నేనని చెప్పుకునే స్థాయి వచ్చిందని అంటే ఇప్పుడు మొదటివాడా కడపటివాడా? అక్కడేమో ఆ పాపుల విషయంలో మొదటివాడు, కానీ ఇక్కడికి వచ్చేసేటప్పుడు పరిచర్య విషయంలో మొదటివాడు. పాపుల్లో ప్రధానం అయితే మొట్టమొదటిగా శిక్ష అడిగేసిన తర్వాత మిగిలిన వాళ్ళకి కంటిన్యూ అవుతుంది, అంతేనా? కానీ ఇక్కడ మొట్టమొదటిగా ఈయనకిస్తేనే నిత్యజీవం, ఆ తర్వాత మిగిలిన వాళ్ళ లెక్కలకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ స్థాయి మంది ప్రియమైనటువంటి వాళ్ళ మన ఆత్మీయ స్థితి మెరుగుపడడానికే అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు రాయించాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా దిగజార్చకుండా మొదటి స్థానంలో మనం ఎప్పుడు మొదటి వారంగా ఉండున్నట్లుగా తండ్రినటువంటి దేవుడు మనకి మంచి అవకాశాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. అలా నడుచుకోవడానికి మనం కూడా ఎల్లప్పుడూ ఇష్టపడి ఆ కార్యక్రమాల ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి విషయాలు మాకు అందించడానికి మీరు రాయించినటువంటి మహాగ్రంథాన్ని బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు విన్నటువంటి ఈ కుమారుని ద్వారా మాకు కలిగించినటువంటి అద్భుతమైనటువంటి ఉపమానంలో మొదటి వారు ఎవరో కడపటి వారు ఎవరో అన్న సంగతిని మేము బేరీజు చేసుకున్నాం. మా జీవితాల్లో మీ కుమారుని మాకు అనుగ్రహించి అత్యధికమైనటువంటి
ఆ స్థాయిని మాకు అనుగ్రహించినటువంటి మీ ప్రేమను బట్టి ఎల్లప్పటికీ మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ స్థాయిలో నుంచి మేము ఎవరు దిగజార్చకుండా కడపటి వారంగా కాకుండా మమ్మల్ని కాల్చి కాపాడి మీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరచమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామం ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి.